అది కాదే. ఒకసారి చెప్పేది విను. హలో హలో. ఉఫ్. ఏంటి తమ్ముడు లవ్వా? ఉమ్, చాలా డిస్టర్బ్ గా ఉన్నట్టున్నావు. ఏదో చిన్న గొడవ తప్పవు కదా, పడాలి. తనంటే అంత ఇష్టమా? చాలా. తనకో? నా కోసం చచ్చిపోద్ది, అంత ఇష్టం. అబ్బో, ఈ మాట నీకు ఆ అమ్మాయి చెప్పిందా? అంటే అది చెప్పడం అంటే అది నాకు అర్థమవుద్ది కదా, కానీ ఏమైందో తెలియదు. ఈ గొడవలన్నీ తన వల్ల కావట్లేదని ఇప్పుడు విడిపోదామంట. తను లేకుండా నేను అస్సలు ఉండలేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే ఓకే. నీ ఏజ్ ఎంత తమ్ముడు? 20, మీ లవ్ జర్నీ ఎన్ని ఇయర్స్? 2 years. ఈ 2 years లో ఆ అమ్మాయి కోసం చచ్చిపోతాను అంటున్నావు, కానీ 20 years లో నీతో ఉన్న అమ్మ నాన్న కోసం ఏం ఆలోచించలేకపోతున్నావు. అలా కదన్నా, నాకు మా అమ్మ నాన్న అంటే కూడా చాలా ఇష్టం. వాళ్ళ కోసం కూడా ఏదైనా చేస్తాను. ఇది అమ్మాయిల విషయం కాదు, మాటలతో సరిపెట్టడానికి. నిన్ను కని పెంచి పోషించిన వాళ్ళ కోసం నువ్వేం చేస్తావు, అసలు ఏం చేస్తున్నావు? సరే, లైఫ్లో నీ గోల్ ఏంటి? అదే బాగా చదువుకొని ఏదైనా మంచి జాబ్ చేయాలని. నువ్వు ఎలానే ఉంటే ఏమీ చేయలేవు. ఒక్కసారి ఆలోచించు, మీ అమ్మ నాన్న నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. నిజమే, ఉండు ఉండు, కానీ ఇప్పుడు ఇంటి దగ్గర ఏమని చెప్పి వచ్చావు? బయటికి వెళ్ళి వస్తానని చెప్పాను. ఎక్కడికి అని అడిగారా? లేదు. అడగరు, ఎందుకంటే నా కొడుకు బయటకు వెళ్ళాడంటే ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటాడని ఒక నమ్మకం. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి చేస్తుంది ఏంట్రా? దూరం వచ్చి పబ్లిక్ గా ఫోన్ మాట్లాడుతున్నావే, నీకు ఈ ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు? ప్రేమ కన్నా నమ్మకం చాలా గొప్పది, గుర్తుపెట్టుకో. ఫస్ట్ నీ లైఫ్ కోసం ఆలోచించు. నువ్వేం చేస్తే మీ అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ దారిలో వెళ్ళు. అప్పుడు ఏం చేయాలనేది ఒక ఆలోచన నీకే వస్తుంది. కానీ ఆ అమ్మాయి చాలా మంచిదని. పిచ్చోడా, ఒక టైం వచ్చేసరికి వాళ్ళ లైఫ్ వాళ్ళ హ్యాపీనెస్ గుర్తొస్తే అలా వదిలేసి వెళ్ళిపోతారు. కూర్చొని ఆడవలసింది నువ్వే, తెలుసుకో ఫస్ట్. రే, ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఎవరు ఎప్పుడు ఎలా వదిలేస్తారు అనేది ఎవరికి తెలియదు. కానీ ఎన్ని కొత్త రిలేషన్లు వచ్చినా, ఎంత ట్రెండ్ మారినా, ఇప్పటికీ ఒకేలా ఉండే ఒకే ఒక రిలేషన్, ఒకే ఒక ప్రేమ, లైఫ్ లాంగ్ లవ్ రా ఇది. అలా అని నేను లవ్ చేయొద్దని చెప్పట్లేదు, చెయ్యి. కానీ నువ్వు ఏం చేసినా అది నీ లైఫ్ ని డిస్టర్బ్ చేయకూడదు, నీ పేరెంట్స్ పై ఎఫెక్ట్ పడకూడదు. ఏదైనా లిమిట్ లో ఉంటేనే మంచిది. ఎక్కడున్నావు? నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, రా. ఇప్పుడు నాకు అవ్వదు. అమ్మ ఫోన్ చేసింది, ఇంటికి వెళ్ళాలి. మనం తర్వాత కలుద్దాం. ఏంటి? హలో. మనోడికి చెప్పింది బాగానే అర్థమైనట్టుంది. ఇంత చెప్పారు, మీ లైఫ్లో ఏదైనా జరిగింది? జీవితమే లేదనుకున్న టైంలో జీవితం అంటే ఏంటో తెలిసింది. అందుకే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఇవన్నీ పక్కన పెట్టి ఫ్యూచర్ కోసం ఆలోచించు. సరే, మీరు ఎవరు ఏంటో నాకు తెలియదు, కానీ మీరు చెప్పింది కరెక్ట్. చేస్తాను. ఇప్పటి నుండి మా అమ్మ నాన్న కోసం, నా కోసం, నా ఫ్యూచర్ కోసం ఏదైనా చేస్తాను. తర్వాత ఏదైనా. థ్యాంక్స్ అన్న, రైట్ టైంలో వచ్చి నాకు తెలియనివి ఎన్నో చెప్పారు. థ్యాంక్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. తమ్ముడు, ఒక
ఒకటి గుర్తుపెట్టుకో, నీకు జీవితం ఇచ్చిన వాళ్ళకే నీ జీవితం అంకితం అవ్వాలి.